హలో మై డియర్ ఫ్యామిలీ, మనకు బోండాలకి దోశ ఇడ్లీలకి హోటల్లో స్పైసీ చట్నీ ఇస్తారు కదండి. ఇక ఆ చట్నీ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందైతే ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్రను వేసుకుంటూ ఉన్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర కొంచెం చిటపట అనగానే ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నవి ఆయిల్లోకి వేసుకొని కొద్దిగా అలా తిప్పి ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోల్ని కూడా 10 వరకు తీసుకున్నానండి. ఇక్కడ క్వాంటిటీ 10 టొమాటోలకు 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత టొమాటోల్ని ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాను. ఇక చింతపండును అయితే ఒక పావు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకున్నాను. 6 పచ్చిమిర్చిని 4 ఎండుమిర్చిని వేసుకున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి వేసుకుంటే చట్నీలు అనేది రుచి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూసి రుచి ఎలా కుదిరిందనేది తప్పకుండా మీరైతే కమెంట్ చేయండి. ఇక పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లను వేసి రాళ్ల ఉప్పును కొంచెం ఇవి ఉడికేంత వరకు వేసేసి మూతను ఉంచేసి టొమాటో పైన స్కిన్ ఊడిపోయేంత వరకు ఉడకనివ్వండి. ఈ విధంగా నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి టొమాటో పైన స్కిన్ ఊడి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని చల్లారేంత వరకు వెయిట్ చేయండి. ఇక ఇవి చల్లారిన తర్వాత ముందైతే నేను ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని వెల్లుల్లిపాయలని ఉప్పు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. రీసెంట్గా మన ఛానల్లో హెల్తీ వర్షన్లో బోండా రెసిపీని అయితే పోస్ట్ చేశానండి. అంటే మైదా వేయకుండా బోండా రెసిపీ అయితే చేశాను. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఆ రెసిపీని అయితే చూడకపోతే ఛానల్ నేమ్ కింద లింక్ అయితే ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. పచ్చిమిర్చి గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన టమాటో ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇదంతా కూడా మనకు మంచిగా బైండ్ అయ్యేదానికి 2 పిడికిళ్ళ పప్పుల్ని కూడా వేసుకున్నాను. పప్పులు వేసి గ్రైండ్ చేసుకుంటే చూసారా క్రీమీ టెక్స్చర్ ఎంత బాగుందో అసలు టమాటో చట్నీ. ఇది బోండాలకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇడ్లీ దోశ చపాతీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈరోజు బోండాల కోసం అని చెప్పి ఈ చట్నీ రెసిపీని అయితే చేశాను. అద్దిరిపోయిందండి రుచి మాత్రం. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ టమాటో చట్నీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ సుధక్క ముచ్చట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దబ్బా.